చలో అందరికీ శరణార్థులలో రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయినీర్ ప్రొడక్ట్లోకి స్వాగతం. వచ్చేసి మీ నర్సు కాక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక. అయ్యా ఓ జగనాలు ఏపీని ఈగరంతో ఏమి దిద్దుతావో కానీ మొదగాలని ఇంట్లో పంచాయతీలు చూసుకో. పార్టీల మీకే వాడకుంటావో. నెల్లూరులో ముచ్చట అయితే మామూలుగా లేదు. ఇక చూడు ఒక్క పరి కావాలంటే ఎట్లున్నాయో జవడాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి గాలిపంక పార్టీల మల్లొక వర్గ పోరు అసమ్మతి నేతల బయటికి తెరలేపింది. ఇక వరికుంటపాడుల ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వ్యతిరేక వర్గంతోని మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి సమావేశం అయ్యిండ్రు. మాజీ ఏఎంసీ జడ్పీటీసీలు మండల నాయకులు హాజరయ్యిండ్రు. ఇక జగనాలు ఆదేశిస్తే ఉదయగిరి నుంచి పోటీ చేస్తానని 30,000 మెజార్టీ ఖాయమని ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి ఎప్పుకొచ్చిండు. మరి ప్రజాప్రతినిధులు అధికారుల చేతుల దెబ్బతిని అక్రమ కేసులలో ఇరుక్కున్నది వరికుంటపాడు మండలంలోని గాలిపంకపాటి నాయకులే అని అంటున్నారు. మరి ఇక 2 నెలలలోనే ఉదయగిరి నియోజకవర్గంలో జరగబోతున్న నాయకత్వ మార్పుతోని అందరి సమస్యల్ని తొలగిస్తామని చెప్పి ఒంటేరు సంచలన ప్రకటన చేసిరు. చూడుండ్రి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశాను. ఆయన కూడా కొంతవరకు అష్యూరెన్స్ ఇచ్చాడు. మరి నేను ముందు కూడా డెఫినెట్ గా నాకు మీ అందరి సహకారం ఉంటే డెఫినెట్ గా టికెట్ వస్తుందని మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది. నమ్మకమే కాదు, తప్పకుండా గెలుస్తాను అని ఒకసారి సీఎం గారి దగ్గర చెప్పేసి వచ్చాను. సార్, ఉదయగిరిలో నాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మొన్న లాస్ట్ టైం డిఫరెంట్. లాస్ట్ టైం ఆ వేవ్ విపరీతమైన వేవ్ ఉంది. ఆ వేవ్ లో 30,000 అవుతున్నారు. ఇప్పుడు ఈసారి 30,000కు ఓటు తగ్గితే మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ నిలదీయచ్చు అని చెప్పి ధైర్యంగా మన సీఎం గారికి చెప్పారు. అది ఈ గాలిపంక పాటోళ్ళు ఆలయాలకే లొల్లులు సరిపోతలేవు. ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారు ఎప్పుడ్రి? ఎప్పుడు చూసినా ఏదొక జవడం పెట్టుకుంటూనే ఉంటారు. ఇక వేరేలతో జవడాలు పెట్టుకున్నాడు కాదు, ఇక వీళ్ళకే జవడాలు పెట్టుకున్నాక రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు. ఇక 3.5 ఏళ్ల పాలనలా రాష్ట్రాన్ని మొత్తం ఏపీని భ్రష్టు పట్టించి పెట్టిండ్రు. ఇక ఇంకా పట్టిస్తారు. మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని చెప్పుడు తప్ప ఏపీకి మాత్రం చేసింది ఏమీ లేదు. మధ్యలో అటు ఇటు కాకుండా జనాలే నలిగిపోతున్నారు. గాని వాళ్ళకైతే ఏమన్నా ఫాయిదా కూడా లేదు. వీళ్ళతోని గొంచానన్నా అయ్యా కాలు మోక్త బాంచరని పోతే అదే కాళ్ళతోటి జాడిచ్చిదన్నుడు తప్ప ఏమీ లేకపోయే సక్కదనము. ఇంకా అట్లా పోటీ ఎత్తా ఇట్లా పోటీ ఎత్తా అని వీళ్ళు లొల్లు పెట్టుకొని సుఖమైన వాళ్ళ లెక్క మాటలు చెప్తారు. మంచిగా పత్తిత్తోలే. ఏమన్నా ఉన్నదా సక్కదనము? కొంచెమన్నా సిగ్గులా జుండాలా? బయట జనాలేం మాట్లాడుతున్నారు, ఏమి వినబడుతున్నా చూసుకోరు. గాని మేము ఇంత ఎత్తాం అంత ఎత్తామని గిట్లా మాట్లాడుకునేటోళ్ళు వీళ్ళు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలిస్తారు. ఇంకా కదకుర వారెత్తు. అరే ఇప్పుడు మొత్తం కుక్కల సీజన్ అయిపోయిందిలా. మొన్న పోరని ఇక పట్టగానే ఆడికెళ్ళి మొత్తం కుక్కల పంచాయతీలే అవుతున్నాయి. జిహెచ్ఎంసీలో మటుకు రోజు 400కు మీనే వస్తున్నాయట కంప్లైంట్లు. గినిగాన కంప్లైంట్లు వస్తే మేమేం చేస్తామే బాబు, 200 చూసేది ఎక్కువ అని జిహెచ్ఎంసీ వాళ్ళు అంటున్నారట. అయినా సరే కానీ వీధి కుక్కల బాధ మామూలుగా లేదు చూడు జనాలకు. ఇవాళ రేపట్లో పొలగాలు నిడిచిపెట్టాలంటే ఒక్కొక్కరికి ఇక జర్జుల వరుకుతున్నారు అనుకోరు అదిరి. కుక్కల బెడద మీద జిహెచ్ఎంసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అనుకో రాదుర్రి. 36 గంటలలోనే దాదాపు 15,000 ఫిర్యాదులు అందినాయట. ఇక అంటే కుక్కల మీద గంటకు 416 కంప్లైంట్లు వస్తున్నాయన్నమాట. అయితే రోజు రోజుకు 300 ఫిర్యాదులు మాత్రమే పరిష్కరిస్తామని అంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. ఇక పొద్దుగాల 10 గంటల నుంచి వెళ్ళి రాత్రి 10 గంటల దాకా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారట. ఇక రోజుకు 150 కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తున్నారు జిహెచ్ఎంసీ వెటర్నరీ డిపార్ట్మెంట్ అధికారులు. ఇక ఇంకో రోజు గ్రేటర్ పరిధిలో వేయాల్సిన కుటుంబ నియంత్రణ ఆపరేషను చేయాల్సిన కుక్కల సంఖ్య 160,000కు పైగా ఉండంగా రోజుకు కేవలం 150 కుక్కలకే వేస్తే మొత్తం కుక్కలకి వేయాలంటే ఎన్నేళ్ల సమయం పడుతుందన్న ప్రశ్న వెల్లువెత్తుతున్నది మొత్తానికి. మరి ఈ కుక్కలు ఏంగా కష్టమే ఉన్నది. ఏడ చూసినారికి ఈ కుక్కల బెడదనే అవుతున్నది మొత్తానికైతే చూడుండ్రి. మరి గిన్నిగారం కుక్కలున్నాక ఎట్లా వేయాలి చెప్పుండ్రి. ఈ కుక్కలు ఏంగా ఇప్పటికే పానాల మీదకి తెచ్చుకుంటున్నారు పాపము. చిన్న పోరగాలనైతే ఇడిసబెట్టకుండానే పడుతున్నాయి. వీటి పాడైపోను. ఏడ చూసినా గానీ దారి పొంట ఉత్తంగా పోయినా కూడా వీటికి ఏమైతున్నదో ఏమో వచ్చి మీద పడి కొరుకుతున్నాయి. చిన్న పోరగాళ్ళు ఆడుకొని బయట పోదామన్నా కూడా భయమే ఉన్నది. ఇక ఎటు ఓరాకుంటున్నది కుక్కలు చేయంగా. ఏడ చూసినా గానీ భయమే ఉన్నది. ఏ కుక్కని ఏమన్నా ఏడచ్చి కొరుకుతుందన్న భయం ఉన్నది. అనకుంటే సప్పుడంగా పోయినా కూడా అవచ్చే కొరుకుతున్నాయి. ఇక గిట్లా ఏయంగా పానలు పోకపోతే ఏమైతే చెప్పుండ్రి. ఇక గిన్నిగానేమో కుక్కలు ఉండే కేసులు మాత్రం బట్టమంటున్నారు. మరి ఎట్లయితుందో ఏమైతుందో ఈ కుక్కల బెడద చూడాలి.
అగో పట్టు విడవని పరశురాములలో కదిలింది కదా లోకేష్. ఓయమ్మ మామూలు పాదయాత్ర కాదు ఇది. జనం అయితే తండోపతండాలకు వస్తున్నారు, సమస్యలు అట్లే చెప్తున్నారు. ఈయన ఏపీని ముంగల పడేసుడేమో కానీ వెనుక 7 ఏళ్ళు పడేసిండు. మొత్తానికి అయితే అప్పులు కుప్పలు తప్ప ఈయన తెచ్చింది ఏముంది, గొప్పలు చెప్తాడు గప్పాలు చెప్తాడు అని చెప్పి దండిగానికి వస్తున్నాడు కదా. ఇందాం రారి పాదయాత్ర ఏం దాకా వచ్చింది, ఏం సంగతి అనేది చూసి లోకేష్ ఏం చెప్తున్నాడో అరుచుకుందాం. జనబలం యువగళం గర్జించెను నేరి నవగళం. ఆగో నారా లోకేష్ మొదలు పెట్టిన యువగలం పాదయాత్ర ఇయాల్టికి 28వ రోజు మస్తు జోరుగా కొనసాగిందుల్లా. ఇక ఎక్కడికి పోయినా కూడా ఘన స్వాగతం లాభిస్తున్నది. యువనేతకు జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక 28వ రోజు పాదయాత్రలో భాగంగా లోకేష్ పర్యటించిన కాడల్లా అడుగడుగున జనాలు జనానీరజనం పలుకుతున్నారు. ఇక జనాల సమస్యలు తెలుసుకుంటా లోకేష్ గాలిపంక పార్టీ సర్కారు మీద నిప్పులు జరుగుతున్నారు అనుకో రాదుర్రి. మోసానికి మానవ రూపం జగనాలని మస్తు గరమైండు. ఇక గాలిపంక పార్టీ వేస్తున్న అరాచకాలను ఎండగట్టుకుంటా జనాలకు భరోసా కల్పించుకుంటా ముందటికి పోతున్నాడు. ఏపీలా జగనాలతోని మోసం పోని వ్యక్తులు ఓళ్ళున్నారు ఎప్పున్నారని కూడా ఎప్పుకొచ్చిండు నారా లోకేష్. ఇక జనాలకు పోయి వాళ్ళ కష్టాలు నష్టాలు తెలుసుకుంటా వాళ్ళకు భరోసా కల్పించుకుంటా గాలిపంక పార్టీ చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలను ఎండగట్టుకుంటా ముందలికి పోతున్నాడు. ఇక ఎటు చూసినా టీడీపీ జెండాలతోని కార్యకర్తలతోని ఉష్కెపోతే రాలని జనంతోని ముందలికి పోతున్నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్. చూడుండ్రి ఎట్లయితున్నదో యువగలం పాదయాత్ర. యువగళం గర్జించెను నేరి నవగళం యువగళం చూపిద్దాం రండి జనబలం. యువగళం గర్జించెను నేరి నవగళం. అది చూసిండ్రు కదా ఎట్లయితున్నదో యువగలం పాదయాత్ర. మస్తు జోరుగా అవుతున్నది కదా నుల్లా. ఇక జనాలైతే బ్రహ్మరథం పడుతున్నారు అనుకో రాదుర్రి. ఇక ఎటు చూసినా గానీ ఉష్కే పోతే రాలని జనం దారి పొడుగున పసుపు పచ్చని జెండాలతోని టీడీపీ జెండాలతోని పసుపుమయమైందనుకో రాదుర్రి. ఇక ఈ పాదయాత్ర చూసి లోకేష్ కు జనాల నుంచి వస్తున్న మద్దతు చూసి ఇక గాలిపంక పార్టీ గుండెలలో రైలు పరిగెడుతున్నట్టే ఉన్నాయి. మొత్తానికైతే కథ చూడబోతుంటే ఇక నారా లోకేష్ కూడా జనాల సమస్యలు తీర్చుకుంటా గాల దగ్గరికి స్వయంగా పోయి వాళ్ళు చెప్పిన కష్టాలు నష్టాలు మొత్తం వినుకుంటా గాలిపంక పార్టీ చేస్తున్న అరాచకాలను ఎండగట్టుకుంటా గాలకు భరోసా కల్పిస్తున్నాడు. మొత్తానికి అయితే 28వ రోజు కూడా మస్తు జోరుగా అయింది నుల్ల పాదయాత్ర. యువగళం గర్జించెను నేరి నవగళం యువగళం చూపిద్దాం రండి జనబలం. యువగళం గర్జించెను నేరి నవగళం. మరి జగనాలకు ఎందుకు చెవులు వినబడతలేవో ఎందుకు కళ్ళు కనబడతలేవో కానీ మొత్తానికి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా రెబల్ ఎమ్మెల్యే అయిపోయిండు గాలిపంక పార్టీలా. ఇక ఆయన అధికారులను ఏది అడిగినా ఇవాళ రేపు అంటున్నారట, పట్టించుకుంటా పాపాన పోతలేరట. ఏదే అయితే అరిక గిదేనా అని చెప్పి ఇక సొంత పార్టీ వాళ్ళు అంటుంటే ఎట్లుంటుంది అగో కదన్నట్టు ముచ్చట. ఒక్క పారి కోటమిరెడ్డి ముచ్చట ఏందో అరుచుకోదాం రారయ్యా. దండిగానే చేస్తుండు కదా సవాలు పార్టీ మీదకే. ఆగో ఇన్న రావులకి ముచ్చట. గాలిపంక పార్టీ రెబెల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన గొంతుక కార్యక్రమం పేరుతోని నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున తన కార్యాలయంలోనే నిరసన చేపట్టిండ్రు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని విద్యుత్ డ్రైన్ సమస్యల మీద ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా కూడా ప్రయోజనం లేదని చెప్పుకొచ్చిండు పాపము. కొమ్మూరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ లా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని చెప్పి 50 సార్లు అడిగిన అధికారులలో చలనం లేదని కూడా చెప్పుకొచ్చిండు పాపము. అంబేద్కర్ భవన్ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరినా కూడా పట్టించుకుంటలేరట. ఇక ప్రశ్నిస్తే తమ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని చెప్పుకొచ్చిండు పాపము. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంత దూరమైన ఓతా అని భయపడేది లేదని అంటున్నాడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధ్వాన్నపు రోడ్లు, ఈ యొక్క రోడ్ల సమస్య పరిష్కారం కాక అనేక రకాలుగా ప్రజల ఇబ్బందుల్లో పడే పరిస్థితి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీలు వేగవంతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఆ శివారు కాలనీల్లో అనేక చోట్ల కరెంటు సౌకర్యం లేదు, అనేక చోట్ల కాలువ సౌకర్యం లేదు. దానికి నిధులు విడుదల చేయమని అడుగుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నారు. నిధులు మాత్రం విడుదలయ్యే పరిస్థితి లేదు. అది చూసిండ్రు కదా. మరి గాలిపంక పాట అంటేనే గాలి గాలి లెక్కలాయే. ఏమన్నా ఉన్నదా చక్కదనము? గెలిపించింది ఎందుకోసము? జనాలకు మంచి చేస్తారనే కదా. రోడ్లు చక్కగా లేదాయే, విద్యుత్ కరెక్ట్ లేదాయే. ఎట్లయ్యా జనాలకు మంచి చేయాలని పోతే గిట్లా ఫోన్ ట్యాపులు చేసుడు,
ఒక్కొని వేసి బెదిరించుడు గిసుంటి కథలనే నడుస్తాయి ఈ గాలిపంక పార్టీల. ఏమన్నా ఉన్నదా సక్కదనము? 3.5 ఏళ్ల పాలనల ఏపీ మొత్తాన్ని ఆగమాగం చేసి కూసుండ పెట్టిండ్రు. ఇక ఇంతకంటే ఏమున్న చెప్పుండ్రు ఏపీకి అదృష్టము. ఏ జన్మల ఏ పాపం చేసుకుంటే ఇప్పుడు ఇట్లా అనుభవిస్తున్నారు పాపం ఏపీ జనాలు. ఇక జనాలకు కూడా అర్థమవుతున్నది కదా, చూసిరు కదా 3 ఏళ్లలో ఎంత సక్కమైన పాలన నడిచిందో. ఇక ముందున్న తాత ముసల్లా పండుగ ఇక జనాల చేతులలోనే ఉన్నదంతా. అలా అర్థమైంది మొత్తము. ఇటు పాడైపోను 1 పోయి 2 పోయి 3 పోయి 4 అయినాయి. మరి మొత్తానికే ఊళ్ళకెళ్ళి మనుషులు కొట్టి మీరే ఉంటారా? లేకపోతే ఈ కార్లు బంగ్లాలు గుంజుకుంటాం, గ్రామ పంచాయతీలు మేమే ఏలుకుంటాం, లేకపోతే ఓట్లు పెట్టి రాజకీయాలు అంటే వస్తున్నాయా తెలియదు. కానీ పులులు మరి ఏమిటికి వస్తున్నాయో ఊర్లలోకి వస్తున్నాయి. ఇక అవి తిరిగా వీళ్ళు భయపడా అడుగు అధికారులు ఏమో మరి ఎన్నో చెట్ల కింద కూర్చురో మరి ఎటనో మా జీతాలు మాకు వస్తున్నాయని వాళ్ళు నిమ్మలంగా ఉన్నట్టు. మరి ఊరు చూద్దామని వస్తున్నాయా, ఊళ్ళో పోటీ చేద్దామని వస్తున్నాయా? ఈ పులులతో బాధ ఉంది ఆదిలాబాద్ రోకు. కావాలంటే సుడురి. ఆగో ఈ పులులకేమనిపిస్తున్నదో ఏమో, పతాగా ఊర్ల పోటేస్తున్నాయి. మరి అవిగిన జనాలందరినీ అడవులకు పంపి మరి అవి ఊర్లో బతకాలనుకుంటున్నాయి కావచ్చు. ఆదిలాబాద్ జిల్లాలో మల్లొక్కపారి 4 పులుల సంచారం స్థానికంగా భయాందోళన రేపుతున్నది. మహారాష్ట్రలున్న తిప్పేశ్వరు అభయారణ్యం నుంచి పెనుగంగ దాటి భీంపూర్ మండలంలో పులులు ప్రవేశించినాయి. గత ఏడాది నవంబర్లో గిదే ప్రాంతానికి తన 3 పిల్లలతోని కొన్ని రోజుల పాటు అలచల్ చేసిన ఆడపులిగా భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ప్రస్తుతం పిప్పలకోటి రిజర్వాయర్ టామ్సీకే గొల్లాఘాట్ శివార్లకి 4 పులులు సంచరించినట్లు తెలుస్తున్నది. మొత్తానికి చూడుర్రి. అది చూసిండ్రు కదా ఎట్లున్నాయో. మరి ఎందుకు ఊర్లో పొట్టేస్తున్నాయో, ఎందుకు జనాలను భయానికి గురి చేస్తున్నాయో అర్థమైతలేదు ముచ్చట. ఇక పోయిన ఏడాది చిన్న పిల్లలతోటి పట్టుకొని వచ్చింది కావో ఆడపులి, ఇక గదిని లెక్కనే ఉందనుకొని అనుమానపడుతున్నారు అధికారులు. మరి ఇవిగిన జనాలందరినీ అడుగులకు పంపి ఇవి బంగుళాలలో మంచిగా ఉందామనుకుంటున్నాయో ఏందో అర్థమైతలేదు. కానీ గిట్లా ఊర్లలోకి వచ్చి జనాలను ఆగమాగం చేస్తున్నాయి మొత్తానికైతే. మరి జనాలే మంచిగా బతుకుతున్నారు, మేం బతకద్దా ఏంది అని అనుకుంటున్నాయి కావచ్చు, అందుకే గిట్లా చేస్తున్నాయి. మరి జనాలందరూ నిలగొట్టపోయిండ్రే అడవులకు. మీరే వచ్చి ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు మొత్తం తీసుకొని ఇక ఊర్లలో మీరే ఉంటే అయిపోతుంది కదా. తాపతాపకి ఇట్లా వచ్చి అలా ఎందుకు భయాలకు గురి చేస్తున్నారు? అట్లనే ఉన్నట్టున్నది కథకున వారెత్తు. ఇక మనుషులు చాలా రకాలు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెంచుకుంటుంటారు. ఒక ఆయన ఏకంగా పక్షిని పెంచుకున్నాడు, అది గద్ద కంటే ఎక్కువనే ఉన్నది, పెద్దగానే ఉన్నది. ఇక ఆయన ఏడికి పోతాడు ఇది కూడా వస్తుంది అన్నట్టు గాల్యా. ఇక అది రెక్కలు కొట్టుకుంటా మీదంగా రాని కిందంగా పైకి వేసుకొని పోను. అరే ఇలా సోపతి బలం ఉన్నది కదా అని చూసేటోళ్ళు ఆ సీర పోను. కావాలంటే చూడు మీరు కూడా. ఇక పోతనే ఉంది గాల్యా రెక్కలు కొట్టుకుంటా. గది సోపతంటే గిట్లుండాలి. దోస్తి మేరా దోస్త్ అనుకుంటా జోరుగా పోతున్నారు కదా ఇద్దరు. భలే గమ్మతున్నది గిల్ల దోస్తానా. అగో ఎవలుగా దోస్తులు ఏంది అని అనుకుంటున్నారా? అవునులా ఒక పక్షి గిర పోతున్నాడు కదా బండి మీద, గాయన తోటి స్నేహం చేస్తున్నదట. ఇద్దరు మంచి దోస్తులట. అగోగా పక్షి దోస్తానం చేస్తారా ఎడనన్నా? ఇంట్లో కుక్కను పెంచుకుంటారు, లేకపోతే పిల్లిని పెంచుకొని దోస్తానం చేస్తారు. ఏగా పక్షులతో ఎడన చేస్తారా? గా పక్షి ఉంటదా దోస్తానం చేస్తా అంటే అని అనుకుంటున్నారా? నువ్వదిగానే చేస్తున్నానులా. ఈ పక్షి ఉనికి పిల్లగాడు మంచి ఇద్దరు సోపతులట. ఇక గీ నెటు పోతేగా పక్షి కూడా గట్టే పోతుందట. గంత మంచిగా ఉంటదట గీలా దోస్తానా. చిత్రం ఉన్నది కదా నువ్వు ముచ్చట బాగా. ఏడన్నా చూస్తాం మనము, కుక్కతోటి సోపతి చేస్తారు, లేకపోతే పిల్లితోటి సోపతి చేస్తారు, లేకపోతే ఇంకేమైనా జంతువులు పెంచుకొని సోపతి చేస్తారు. కానీ పక్షులతోటి ఏనాడు ఏంగా యూలే కదా. ఇంత చిన్న పిల్ల కావచ్చు, ఏదో కోయిలనో లేకపోతే పాయిరమో లేకపోతే రామశిల్కనో అనుకుంటున్నారు కావచ్చు. కాదులా గద్ద కంటే కూడా పెద్దగానే ఉన్నది గీ పక్షి. మరి ఏం పక్షి ఏమో తెలియదు కానీ మంచిగానే ఉన్నది గీలా సోపతి అయితే. ఇక నేను చెప్పడేందుకు, చూడు ఎట్లా పోతున్నారో ఇద్దరు.
అది చూసిండ్రు కదా భలే గమ్మతున్నది కదా నువ్వు వీళ్ళిద్దరి దోస్తానా. ఇక బండి ఈడ పిల్లగాడు ఎట్లా పోతే ఆయన వెనక గట్లనే పోతున్నది గీ పక్షి కూడా. ఇక మనుషులు గిట్లుంటారో లేదో దోస్తాలో తెలియదు గాని గీ పక్షి అయితే మంచిగానే ఉన్నది, మంచిగానే వెనక పోతున్నది పిల్లగాని తోటి. ఎటు పోతాటు భలే గమ్మతున్నది గీ వీడియో. ఇక ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గిర్రా చక్కర్లు కొడుతున్నది గీ దోస్తానది గీళ్ళిద్దరిది. అందుకే మీరు కూడా గిల్ల దోస్తాను చూస్తారని పట్టుకొచ్చిన. ఇగో గివ్వన్నట్టు వాటి రాజ్ నివాస్ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడుబోయి వాక్మెన్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ ప్రొడక్ట్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.